హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో పప్పాయతో టేస్టీ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హల్వా అంటేనే స్పెషల్, మనందరికీ చాలా ఇష్టం. నవరాత్రి స్పెషల్ ప్రసాదంలా కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పండిన పప్పాయతోనైనా హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పాయని చెక్కు తీసి మధ్యలో కట్ చేసి గింజలుంటే తీసేసుకోవాలి. పండిన పప్పాయ అయినా పర్వాలేదు, ఇలా తురిమి పెట్టుకోవాలి. 1 కప్పు పప్పాయ తురుముతో హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచి 2 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో పప్పాయ గుజ్జుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పప్పాయ గుజ్జులో పంచదారను కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. 1 కప్పు పప్పాయ గుజ్జుకి 1/2 కప్పు పంచదార సరిపోతుంది. పప్పాయ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి 1/2 కప్పు సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పాయ పంచదారతో ఉడుకుతుంది కాబట్టి పాకంలా వచ్చి పప్పాయ టేస్ట్ మరింత బాగుంటుంది. పప్పాయ స్వీట్లో 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యితో హల్వాకి మరింత టేస్ట్. మీరు ఇంకొంచెం నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేయాలి, స్వీట్కి మంచి ఫ్లేవర్. హల్వాని తిప్పుతూ బాగా ఫ్రై చేయాలి. హల్వా బాగా ఉడికి ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ పాల పౌడర్ని కూడా యాడ్ చేయాలి. పాల పౌడర్ లేకపోతే 1 కప్పు పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. పప్పాయ గుజ్జు ఎంత బాగా నెయ్యిలో వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. హల్వా చక్కగా ఉడికి ఫ్రై అయ్యి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఫెస్టివల్ సీజన్లో క్లీనింగ్కి, పూజలకి చాలా టైం పడుతుంది. నైవేద్యంకి ఇలా ఈజీ రెసిపీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మా ఇంట్లో ఈ హల్వా అందరికీ నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.